రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు రైట్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహ రూపశిల్పి డాక్టర్ కళారత్న వడయార్ రాజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరిస్తున్నారు. దానికి మొత్తం పూడు పోశారు. దానికి సంబంధించి డిజైనింగ్ అన్ని రూపకల్పన మొత్తం మీరు చేశారంటున్నారు. ఎట్లా కష్టపడ్డారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏంటి అసలు? తెలుగువారి ఆత్మగౌరవ స్ఫూర్తి ప్రదాత యోగ పురుషుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచేటువంటి ఆయన విగ్రహం చేయటం ఆయన చనిపోయినప్పుడు 96లో 1996లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విగ్రహం కావాలని అప్పుడు అడిగితే నేను ఒక 4 డేస్లో విగ్రహం చేసి ఆ రోజు నిజాం యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. దాని తర్వాత విగ్రహాలు ప్రారంభించాం, ఎన్టీఆర్ విగ్రహాలు తయారు చేయడం. అట్లాగే ఢిల్లీ పార్లమెంట్లో విగ్రహం పెట్టాలన్నప్పుడు అందరి శిల్పులని పిలిచి విగ్రహాల నమూనాలన్నీ తీసుకొచ్చి అక్కడ ప్రదర్శనగా పెట్టినప్పుడు ఏ విగ్రహంలో కూడా ఎన్టీఆర్ రూపం సరిగా లేదనేటువంటిది వారి అభిప్రాయం వెలిపించారు. అప్పుడు నేను తయారు చేసిన విగ్రహం చూసి దీన్ని ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆయన అభిప్రాయం నిలబొచ్చినప్పుడు అక్కడే ఆయన ప్లేస్ ఇచ్చి నాకు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ విగ్రహాన్ని తయారు చేసి ఇప్పుడు ఉండేటువంటి స్టేట్ పార్టీ ఆఫీస్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ పార్లమెంట్లో అదే విగ్రహాన్ని నమూనాగా తీసుకుని వాళ్ళు చేసుకున్నారు. అట్లాగే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ అనేటువంటి భావజాలం ఆయనలో కాంగ్రెస్లో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేటువంటిది తెలుగు ప్రజలందరూ కూడా ఆయన్ని అభినందిస్తున్నారు. ఇది తెలుగు జాతి సగర్వంగా రేపు 103వ జయంతి ఘనంగా జరుపుకునేటువంటి సందర్భం. ఆ సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన కూడలి అమీర్పేట మైత్రివనంలో ఈ విగ్రహం 13 అడుగుల కాంస్య విగ్రహం చేయటం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుచేతనంటే అన్నగారి విగ్రహాలు నేను కర్ణాటక, ఓసూరు, ఇట్లా అమెరికాలో లాస్ ఏంజల్స్లో కూడా చేశాను. ఎన్ని విగ్రహాలు చేసినా మన తెలుగు గడ్డపై రేపు జరిగేటువంటి 28వ తారీఖున జరిగేటువంటి ఈ కాంస్య విగ్రహావిష్కరణ అనేటువంటిది చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. కాకపోతే మైత్రివనం లాంటి మంచి సెంటర్లో ఆయన సజీవంతమైనటువంటి విగ్రహాన్ని రేపు ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఇది తెలుగు ప్రజలందరికీ చాలా గర్వకారణంగా ఉంది. దీనికి ముఖ్య కారకులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గారు దీని ప్రోత్సాహాన్ని, అట్లాగే వారి తండ్రి గారు శ్రీశైలం యాదవ్ గారు ఎన్టీఆర్ అభిమాని, ఎన్టీఆర్కి ఎంతో ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయన మాటల్లో నేను విన్నాను. శ్రీశైలం యాదవ్ గారు, ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనుకుంటాను, ఆయన తండ్రి గారు. అలాగే నవీన్ కుమార్ గారు ఎమ్మెల్యే, ఆయన ఎన్నిక సందర్భంలోనే ఇదంతా వచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది ఒక పరిణామక్రమం అయితే, ఇది ఆయనకు ఉన్నటువంటి భావజాలం, ఎన్టీఆర్ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది ఈ రోజున 103వ జయంతిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం చాలా ప్రజలంతా కూడా, తెలుగు ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఈ విగ్రహం నేను చేసే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ హైట్ వెయిట్ అన్నది ఏ విధంగా డిసైడ్ చేశారు? మీకు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? లేదంటే ఈ గవర్నమెంట్ కానీ లేదంటే ఏపీలో ఉన్న ఆ గవర్నమెంట్ కానీ? గవర్నమెంట్ అనేటువంటిది కాదు, అది ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి శిల్పిగా నన్ను అడిగినప్పుడు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దానికి కమిటీ వేశారు.
ఆ కమిటీలో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు, అక్కడ ఉండేటువంటి జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ గారు, వీరందరూ ఉంది. అందరూ కూర్చుని ఈ సైజు ఉంటే బాగుంటుంది అనేటువంటిది, ఒక 12 అడుగులు అట్లా ఉంటే బాగుంటుంది, 10 అడుగులు దిమ్మ కట్టి మొత్తం ఒక 24 ఫీట్ అట్లా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం అన్నట్లు. అంతకన్నా అక్కడ అవసరం లేదు, ఇంకా పెట్టచ్చు, ఇంకా పెద్ద అయినా చేయొచ్చు, కానీ అక్కడ ఆ ప్లేస్ సరిపోతుంది అనేటువంటి. సిటీలో ఇంతవరకు అంత సైజు విగ్రహం లేదు. ఉన్నటువంటి విగ్రహాలు అన్ని 9 అడుగుల విగ్రహాలే ఉన్నాయి. 12 అడుగులు పైన 13 అడుగులు దగ్గరగా ఉంటుంది విగ్రహం. అది ఇది 10 అడుగులు పీఠం ఉంది, 23 అడుగులు హైట్, 23 అడుగులు అంటే మంచి ప్లేసులు అట్లా చేయటం. అది అంతకన్నా మంచి, ఇంకా ఫ్యూచర్లో పెద్ద విగ్రహం పెట్టాలని ఆలోచన ఉంది. తెలంగాణలో 100 అడుగులు కూడా పెట్టేటువంటి దానికి ప్లేస్ కూడా కేటాయిస్తా ఉన్నారు. దానికి టీడీ జనార్దన్ గారు అనే ఆయన సమన్వయకర్త, ఎన్టీఆర్ స్ఫూర్తికి ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. వారు కూడా దీని మీద 100 అడుగుల విగ్రహం పెట్టాలనేటువంటిది, అది మొన్న 100 years ఫంక్షన్ చేసినప్పుడు అది వచ్చిందా, అది త్వరలో అది కూడా 100 అడుగుల విగ్రహం కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే నీరుకొండలో కూడా 300 అడుగుల విగ్రహం పెట్టాలనేటువంటి ప్రతిపాదన జరుగుతూ ఉంది. ఇదంతా రేపు తెలుగు జాతి ఆత్మ, తెలుగు జాతి ఎప్పుడూ కూడా గర్వంగా చెప్పుకుంటుంది ఈ విగ్రహాలు అనేటువంటిది. రేపు వచ్చే తరానికి రేపు ఈ విగ్రహం అనేటువంటిది భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అందులో నేను భాగస్వామ్యం కావటం అనేటువంటిది నాకు ఒక శిల్పిగా నేను చాలా ఆనందపడుతున్నాను. గతంలో మీరు చాలా విగ్రహాలు చేసి ఉంటారు, కాంస్యం కాకుండా ఇంకా రజితం కానీ లేదంటే మామూలుగా రాళ్లతో. తెలంగాణలో ఎన్నో విగ్రహాలు చేస్తాను. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు కావచ్చు, మా తండ్రి గారితో కలిసి ఎన్టీఆర్ని దగ్గర నుంచి చూశాను. అప్పట్లో నాకు 22 సంవత్సరాల వయసు. 22 సంవత్సరాల వయసులో ట్యాంక్ బండ్ మీద మా తండ్రి గారితో హ్యాబిట్స్లో పాతిల్లో ఉండేది ఎన్టీ రామారావు గారు, రామకృష్ణ థియేటర్ పక్కన ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన స్వయంగా చూసినటువంటి ఆ ముఖము, ఫేస్ ఏదైతే ఉందో నా మైండ్లో ప్రింట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు కూడా. అదే ఫీచర్స్ ఆయన 55 years ఎట్లా ఉండేవారు, అట్లా విగ్రహాన్ని రూపకల్పన చేస్తాం. నేను చేసిన విగ్రహానికి మంచి స్పందన మొత్తం ఇక్కడే కాదు, మిగతా రాష్ట్రాలు, మిగతా మా జిల్లాలు, దగ్గరగా 22 జిల్లాల్లో నేను విగ్రహాలు చేస్తాను. అట్లాగే పక్క రాష్ట్రాలు, బెంగళూరు కావచ్చు, మా చెన్నైలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇట్లా చేసే అవకాశం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీలో పెట్టడం, సిమ్స్ యూనివర్సిటీ తిరుపతి, ఇట్లా ఎన్టీఆర్ విగ్రహాలు విశ్వవిద్యాలయాల్లో చేసే అవకాశం రావడం అనేటువంటిది చాలా అదృష్టంగానే భావిస్తాను. అవకాశాలు బయట చేయటం వేరు, విశ్వవిద్యాలయాల్లో తెలుగు స్ఫూర్తి అనేటువంటిది ఇతర దేశాల్లో ఆయన భావజాలం అనేటువంటి తెలియజెప్పినటువంటి మహోన్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన యుగ పురుషుడు అనేటువంటిది అది అది చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి విగ్రహాలు యూనివర్సిటీలో చేయటం అనేటువంటిది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ విగ్రహాల వరకు కూడా ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఆ రోజుల్లో ఏ విగ్రహాలు చేసినప్పుడు పాత్రలో కృష్ణదేవరాయల ఫోటో లేకపోతే ఆయనే కృష్ణదేవరాయల గడ్డపు వేసుకొచ్చి ఇదిగో కృష్ణదేవరాయలు ఇట్లా చేయండి అనేటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆ ఫేస్లో ఆ గంభీరత, ఆ ఫేస్లో ఉండేటువంటి ఆయన చరిస్మా అనేటువంటిది ఎవరికి రాదు. అటువంటి వాడు పుట్టడం అది ఇంక జరిగేది కాదు. సరే, ఈ విగ్రహ విషయంలో మీరు ఎన్ని రోజులుగా ప్రయత్నం చేశారు, ఎన్ని రోజులుగా కృషి చేశారు, ఎంతమంది వర్క్ చేశారు మీతో పాటు? నాతో పాటు 2-3 చేశారు. మా అబ్బాయి చేస్తాడు, వంశీకృష్ణ ఉడయార్. మా అబ్బాయి, నేను, మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుని సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ చేశాడు. మంచి శిల్పిగా ఆయన ఉన్నాడు. అట్లాగే నేను చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుని నేను ఇప్పటికీ 600 విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాలు రూపకల్పన చేశాను. 600 చేశాను. ఇది చేతనంటే ఇది ఒక సంఖ్య అనేటువంటిది కాకుండా మంచి మంచి ప్లేసెస్లో సంఖ్య అనేటువంటిది ఎలా ఉన్నా కూడా చేశాను, చాలా చేశాను. అది కాకుండా మంచి మంచి ప్లేసెస్లో రాజమండ్రి, గోదావరి గట్టున కృష్ణుడు రూపంలో ఉన్నటువంటిది 18 అడుగులు కాంస్యగ్రహం పెట్టాం ఆ రోజు. అత్యధిక అంటే చిన్నది, అత్యంత పెద్దది ఏంటి అసలు? ఎంత మీకు ఇక్కడ చిన్న చేసినప్పుడు, పెద్ద చేసినప్పుడు ఏమైనా కష్టం అనిపించింది ఇలా చేస్తే అని? అప్పుడు కష్టం ఉండేది. ఎప్పుడు ఆయన చనిపోయినప్పుడు 30 సంవత్సరాల క్రితం మేము ఏ టెక్నాలజీ లేనప్పుడు 3 రోజుల్లో విగ్రహాన్ని చేసి మేము నిజాం గ్రౌండ్స్లో పెట్టాము. 3 రోజులు? 3 రోజులు. మీరు ఆ ఫోటోలో ఇవన్నీ చూడొచ్చు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అది
అక్కడ తయారు చేశాను, మా ఇంటి దగ్గర తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి నిజాం యూనివర్సిటీలో పెడితే లక్షల మంది అభిమానులు ఫోటోలు దిగారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభినందించారు అప్పుడు. అది మొట్టమొదటిగా ఆయన చనిపోయినప్పుడు ఆయన రూపాన్ని చూపించినటువంటి అదృష్టం నాకు దక్కింది. అది నేను చెప్తాను. ఎందుచేతంటే చాలా తర్వాత ఎవరైనా చేయొచ్చు, మొట్టమొదటిగా ఆ విగ్రహాన్ని చేసే అవకాశం నాకు రావడం, అది నేను ఆ టైంలో చేయటం అనేటువంటి అదృష్టం. అది ఎన్నో విగ్రహాలు చేస్తాను, అది వేరు. ఇక తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆయన దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి మూర్తి భవించినటువంటి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు విగ్రహం చేయటం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. వాళ్ళు పిలిచినా కూడా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. నేను పార్టీలోనే ఉంటాను ఎప్పుడు కూడా. పార్టీ అంటే నాకు రామారావు గారు అభిమానంతో పార్టీలో చేరినప్పుడు నేను నవ్యాంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా నేను ఉన్నాను. అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం ఇచ్చారు. అట్లా నాకు ఉండేటువంటి పరిస్థితి పార్టీలో మంచి గౌరవమే ఉంది ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు, నేను పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నాకు ఎన్టీఆర్ విగ్రహాలు కావాలి అనేటువంటిది అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతంలో చేసినటువంటి చాలా ఉన్నాయి. అంటే మీరు ఎదుర్కొన్న ఈ రూపకల్పన చేసినప్పుడు ఏమన్నా క్రిటికల్ సందర్భం మనం ఇష్టపడి చేస్తే ఏది క్రిటికల్ అనిపించదు. మనం ఎప్పుడు కూడా మనం ఎంత ఇష్టపడి మనం ఈ పని చేస్తామో, నేను చేసేటప్పుడు దాని మీద ఉండేటువంటి ధ్యాసని కాదు, అసలు ఫోన్ కూడా నేను వాడినటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు. ఎందుకంటే అది మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడే ఆ రూపం అనేటువంటిది మనం తీసుకురాగలం. అంతేకాని అన్నీ నా దగ్గర చాలామంది విగ్రహాలు చేయమని వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, చాలా అమెరికా నుంచి ఫోన్లు చేస్తానంటే నాకు నేను చేయనంట. పర్సనల్ విగ్రహాలు అనేటువంటిది నాకు అవసరం లేదు. చరిత్రకారుల విగ్రహాలు చేస్తే చరిత్రలో నాకు ఒక పేజీ ఉంటుంది అనేటువంటిది నేను ఎప్పుడు కూడా అదే మా తండ్రి గారి నుంచి వచ్చింది కూడా. అంతేగాని ఈ ఎవరో విగ్రహం చేసి డబ్బులు, నాకు డబ్బులు అనేటువంటిది సెకండరీ. బ్రతుకుదెరువు అనేటువంటిది భగవంతుడు ఇచ్చింది చాలు, భగవంతుడు మా తండ్రి చేసినటువంటి చాలు. అంతేగాని ఈ విగ్రహాలు చేయను. చరిత్ర చూస్తాం. వీడు కనీసం గ్రామాన్ని ప్రెసిడెంట్ చేసి 10 మందికి గ్రామంలో 10 మందికి సేవ చేశాడు, ఈ విగ్రహం మనం చేయాలి అనేటువంటిది నేను అది ఆలోచిస్తాను ఇప్పుడు కూడా. అంతేగాని మీరు డబ్బులు ఇస్తున్న విగ్రహం చేసేటువంటి సందర్భం ఎప్పుడూ ఉండదు. అంటే ఈ విగ్రహం విషయంలో 6 నెలల ముందు నుండే మీకు 6 నెలల ముందే ప్రతిపాదన వచ్చింది. కాకపోతే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది ఒక 2 months నుంచి ఇదంతా కూడా ప్రాసెస్. అంటే ఈ విగ్రహం తయారీకి 2 months లోనే చేస్తాం. మొత్తం మీద హైట్ ఇవన్నీ మొత్తం మీరే చేసేసి ఎలా అనిపించారు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు? కానీ రవాణా విషయంలో కానీ ఏమి ఇబ్బంది లేదు, ఆయనే చూసుకుంటారు. ఆయనలో దైవత్వం ఉంది ఎన్టీఆర్లో, ఆయనే చూసుకుంటారు. రాత్రి అద్భుతమైనటువంటి వర్షం కూడా పడింది, పెట్టిన ఒక 2 hours 1.5 hours బ్రహ్మాండమైన వర్షం పడింది. అది ఒక అద్భుతమైనది. ఇప్పుడు ఆయన అటువంటి అదొక శుభసూచకం అంటే శుభసూచకం కాదు. అటువంటి వ్యక్తులు మళ్ళీ కారణ జన్మలు అనేటువంటిది అందు గురించి. అటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడుండే రాజకీయ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా కూడా ఆయన రాజకీయంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఆయన క్రమశిక్షణలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా కూడా చాలా సిస్టమేటిక్ లైఫ్. సరే, ఎన్టీఆర్ అభిమానులు కనుక మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకి చేసిస్తారు ఇటువంటి? తప్పకుండా చేసిస్తాను. ఆ విగ్రహం చేసిస్తాను. వాళ్ళ విగ్రహాన్ని పెట్టడం ఒక ఎత్తు, దాన్ని కాపాడుకోమని కూడా చెప్తాను. విగ్రహం పెట్టినప్పుడు దానికి వేసిన దండ కూడా తీసి అలా నీట్గా చేసుకుని విగ్రహం పెట్టండి అనేటువంటి నేను చెప్తాను ఎప్పుడు కూడా. విగ్రహం వాళ్ళు పెట్టారు, ఈ రోజు పెట్టేసి దండేసి మళ్ళీ దానికి అలా నేను యాక్సెప్ట్ చేయను. మీరు విగ్రహం మీరు పెట్టుకుంటారంటే అభిమానులు వస్తే తప్పకుండా ఇస్తాను. కర్ణాటక నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తాను నా దగ్గర. అట్లా ఫిల్మ్ యాక్టర్స్ ఎంతమంది చేశాను, సోన్ బాబు కావచ్చు, కృష్ణ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, ఎంతమంది ఫిల్మ్ యాక్టర్స్ చేశాను. చెన్నైలో కూడా చేశాను. సోన్ బాబు కొన్ని లక్షల మంది చూస్తారు. నెల్సన్ మాణిక్యం నోట్లు సోన్ బాబుది 6 విగ్రహాలు కాంస్య విగ్రహాలు వైజాగ్లో పెట్టారు, ఇక్కడ పెట్టారు, విజయవాడ. కృష్ణ గారి విగ్రహం ఇప్పుడు చేస్తున్నాం. తర్వాత కోటి రామకృష్ణ గారు నాకు అత్యంత ఆత్మీయులైన. ఆయన చనిపోతే 10వ రోజున ఇక్కడ విగ్రహం పెట్టాను. నా మనసులో ఆయన అటువంటి అద్భుతమైన డైరెక్టర్. అటువంటి ఆయనలో కూడా ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆయన చిత్రాలు గీసేవారు. ఆయనే స్కెచెస్ చేసుకుని ఆయన చేసేవాడు. కోటరామ ఆయనలో అటువంటి మంచి శ్రద్ధపరిచయం ఉన్నటువంటి వ్యక్తిత్వం. నాకు మంచి స్నేహితుడు ఆయన చనిపోతే నాకు బాధ అనిపించి నేను ఆయన విగ్రహం చేసి ఇక్కడ అప్పుడు ఆ రోజు ఇక్కడ కార్యక్రమం రోజు పెట్టి ఇప్పుడు పాలకొల్లులో దగ్గరగా 8 అడుగుల కాంస్య విగ్రహం
ఏర్పాటు చేస్తారు. కోడి రామకృష్ణ గారు విగ్రహానికి కోడి రామకృష్ణ గారు ఒక ట్రస్ట్ కూడా పెట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిర్ణయం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నారు కోడి రామకృష్ణ గారి విగ్రహం. కానీ ఇలా ఫిలిం కావచ్చు, వీళ్ళందరికీ కూడా మూలం ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అనేటువంటి వ్యక్తి ఒక మహావృక్షం లాంటి వ్యక్తి. ఆయన్ని కంపారిటివ్ అనేటువంటిది ఇంకెవరో లేరు అసలు, ఎవరో ఉండరు అసలు. నేను చూశాను కాబట్టి, నేను చూశాను ఆయన, చూశాను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం అన్నమాట ఆ రోజుల్లో. అప్పుడు కానీ మీ డాడీ మీ నాన్నగారితో కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళంటే అక్కడే కదా మేము పని చేస్తుంది. హుస్సేన్ సాగర్ దగ్గర టెంట్లు వేసి అక్కడ 3 నెలలు అక్కడ ఉండి అక్కడ చేసిన విగ్రహాలన్నీ కూడా. మా ఫాదర్కి మంచిది, మా ఫాదర్కి సన్మానం చేశారు 2-3 సార్లు. చాలా విగ్రహాలు చేస్తారు మా ఫాదర్తో, మంచి సంబంధాలు అండి. అటువంటి చరిత్రకారుడి విగ్రహాలు చేయటం అనేటువంటిది అది నేను చాలా ఎప్పుడు కూడా ఇంకా పెద్ద విగ్రహాలు చేయాలి ఇదంతా కూడా అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చూస్తాను. తెలంగాణలో ఎక్కువ పెట్టాం ఎన్టీఆర్ విగ్రహం, ఆంధ్రాలో ఎన్ని పెట్టాం, తెలంగాణలో వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకో చోట కావచ్చు పెట్టాం, ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వాటికి రూపమిచ్చి వాటికి ప్రాణం పోసేందుకు అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పటికీ ఇక్కడ మైత్రివనంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం కూడా అత్యంత కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహానటుడు అదేవిధంగా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి సమాజ సేవకు తన వంతు సహకారం చేసి అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆ నాయకుడి విగ్రహం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పాటు నేను కలిసి పనిచేశాము, వాళ్ళతో పాటు చూస్తూ పెరిగాను కాబట్టి ఆ చూసిన ఆ క్షణాలని ఆదర్శంగా తీసుకొని లేదంటే ఆ చిత్రాల ద్వారానే ఇప్పుడు ఈరోజు ఈ విగ్రహాన్ని రూపొందించడం. ఇది ఈనాటి చర్చ. మరొక చర్చ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.